ఈ మధ్య ఫిల్మ్ మేకింగ్‌లో హారర్ మూవీ అనగానే చాలా వరకు వీఎఫ్ఎక్స్ దయ్యాలు, అలాగే వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌లు, అదే గాకుండా చాలా వరకు అన్‌రియల్ ఇన్సిడెంట్స్‌ని చూపెట్టడానికి ట్రై జేస్తున్నారు. కానీ ఒకప్పటి టాలీవుడ్ హారర్ ఫిల్మ్స్‌ని చూస్తేనే మనందరికీ వెన్నులో వణుకు పుట్టేది. అండ్ అలాంటి టాప్ 5 బెస్ట్ హారర్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ ఈ టాప్ 5 మూవీస్‌ని నేను ర్యాంక్ జేసింది జస్ట్ బై మై ఓన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సెస్. సో కొంతమందికి ఈ మూవీస్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసినంత సేపు మాత్రం ఆ మూవీని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ హర్రర్ ఫీల్‌ని ఫీల్ అవుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ 'అవును'. 2012లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ రవి బాబు గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఒక న్యూలీ వెడ్ వుమెన్, తను ఇంట్లో ఒంటరిగా లేదు, తనతో పాటు ఎవరో ఉన్నారు అండ్ తనని అబ్జర్వ్ చేస్తున్నారు అనే ఒక జర్నీని చూపెట్టే ఫిల్మ్. అండ్ క్లైమాక్స్‌కి వచ్చేసేసరికి ఒక కమర్షియల్ హారర్ ఫిల్మ్‌గా మారిపోతుంది. కానీ ఇనీషియల్ స్టేజెస్‌లో నిజంగా మనం గూడా ఆ హారర్ ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ జేస్తాం. అండ్ 'అవును' మూవీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్స్. ఎందుకంటే ఈ మూవీలో అసలు సీజీఐ చాలా తక్కువ వాడి, అదే గాకుండా చాలా వరకు నేచురల్ ఎఫెక్ట్స్‌ని యూజ్ జేసి 'అవును' మూవీని తీశారు. దానివల్ల ఏంటంటే మనకి ఒక రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ అండ్ అలాగే ఒక రియలిస్టిక్ ఫీల్ అనేటిదొస్తుంది. అండ్ చాలా వరకు సీక్వెన్సెస్ సైలెన్స్‌లో వెళ్తూ ఉంటాయి. అంటే మినిమల్ సౌండ్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యూజ్ చేసి హారర్‌ని తీసుకురావడం అలాంటివి ఏవి మనకి ఫీలే అవ్వవు. ఆ సైలెన్సే ఆ హారర్ ఫీలింగ్‌ని తీసుకొనొస్తుంది. అండ్ దాన్ని డైరెక్టర్ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఈ విషయాన్ని ఎందుకు ఇంతగా నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నానంటే, ఇదొక బేసిక్ ట్రూ స్టోరీని ఇన్‌స్పైర్ చేసుకొని తీసిన ఫిల్మ్. ఎందుకంటే ఈ ఇన్విజిబుల్ మ్యాన్ కాన్సెప్ట్ అనేటిది చాలా మంది చాలా చోట్లలో సైకాలజికల్‌గా అండ్ అలాగే సూపర్ న్యాచురల్‌గా ఫీల్ అయిన ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్పుకున్నారు. సో వాటిని ఎక్స్‌పీరియన్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని తీసిన ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మే 'అవును'. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈస్ 'గృహం'. 2017లో ఈ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఇదొక తమిళ్ డబ్డ్ ఫిల్మ్. సో ఇదొక సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్. అండ్ ఇదేంటంటే నిజంగా మన నర్వస్ సిస్టమ్‌తోనే ఆడేసుకుంటుంది. ఎందుకంటే టెక్నికల్లీ ఇదొక తమిళ్ ఫిల్మ్ అయినప్పటికీ దీని తెలుగు డబ్డ్ వెర్షన్‌కి చాలా మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది. అండ్ తెలుగులో కూడా చాలా పెద్ద హిట్‌గా అయితే మారింది. అండ్ ఈ మూవీలో సిద్ధార్థ్ అండ్ ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. అండ్ మూవీ రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఒక మిక్స్డ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్‌తో ముందటికెళ్తూ ఉంటుంది. విజువల్స్ అన్ని చాలా స్లీక్‌గా ఉంటాయి. అండ్ ఎక్కడ కూడా మీకు అంత ఆర్టిఫిషియల్ ఫీలింగ్ రాదు. అండ్ చాలా వరకు జంప్ స్కేర్స్ ఉంటాయి. అండ్ అవి వర్కౌట్ అవుతాయి. లైక్ రీసెంట్‌గా మనం చూస్తున్నాము పెద్దగా జంప్ స్కేర్స్ ఏ మూవీలో వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఆ మూవీలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా వర్కౌట్ అయితాయి. అండ్ ఇదొక అన్‌ఫర్గెటబుల్ మూవీ నాకు. ఎందుకంటే ఈ మూవీని నేను పర్సనల్‌గా ఒక్కడినే కూర్చొని ఇంట్లో అయితే చూసాననమాట ఎవరు లేనప్పుడు. సో ఆ టైంలో వి విల్ గెట్ మచ్ హైయర్ హారర్ ఎక్స్‌పీరియన్స్ యాస్ కంపేర్డ్ టు వాచింగ్ ఇట్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. సో అందుకని చెప్పేసి నాకు ఈ మూవీ మీద చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండింది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ 'ఆనందో బ్రహ్మ'. 2017లో ఈ మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ మన టిపికల్ తెలుగు ఫిల్మ్ లాంటిదే. ఒక హారర్ కమ్ కామెడీ బేస్డ్ ఫిల్మ్. సో ఇక్కడ ఏంటంటే ఈ హారర్ కామెడీ బ్లెండ్ అనేటిది ఎప్పటినుంచో వస్తున్న ట్రెండే. కానీ దాన్ని పర్ఫెక్ట్‌గా అండ్ కొంచెం వెరైటీ ఆర్ న్యూ వేలో ఎక్స్‌ప్రెస్ చేయడమే ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ దాన్ని 'ఆనందో బ్రహ్మ' చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపెడుతుంది. సో ఒక క్లియర్ హాంటెడ్ హౌస్ జానర్ మూవీ ఇది. అండ్ ఇక్కడ దయ్యాలే గాకుండా మనుషులు గూడా చాలా డిఫరెంట్‌గా, వియర్డ్‌గా యాక్ట్ జేస్తూ ఉంటారు మూవీ అంతా. అండ్ అదే గాకుండా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో అండ్ హిలేరియస్ కాస్ట్ ఉంటుంది ఇందులో. లైక్ 'తాప్సీ పన్ను' గారు గానియండి, అండ్ మిగతా యాక్టర్స్ గానియండి, చాలా ఇంట్రెస్టింగ్ వేలో పెర్ఫార్మ్ జేస్తారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ ఫర్ ద ఫ్యాన్స్ ఆఫ్ టాలీవుడ్ ఇది. సో ఒకవేళ మీరు గాని ఈ మూవీ చూడకపోయుండుంటే మాత్రం తప్పకుండా ఈ మూవీని చూసేసేయండి. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈస్ 'చంద్రముఖి'. సో 'చంద్రముఖి' గూడా ఒక పర్ఫెక్ట్ తమిళ్ ఫిల్మే. కానీ దాన్ని తెలుగులో ఏ రేంజ్ క్రేజ్‌కి తీసుకెళ్లారనేటిది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 'చంద్రముఖి' అనే మూవీ చాలా లాంగ్వేజెస్‌లో రీమేక్ అయింది. ఇంక్లూడింగ్ హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, ఈవెన్ భోజ్‌పూరి లాంగ్వేజ్‌లో కూడా 'చంద్రముఖిని' రీమేక్ చేశారు. కానీ వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్‌లీ ఎగ్జిక్యూటెడ్ వెర్షన్ ఆఫ్ 'చంద్రముఖి' ఈస్ రజనీ సార్స్ 'చంద్రముఖి'. అండ్ ఇందులో మనకి చాలా వరకు సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అండ్ మెయిన్ థింగ్ విచ్ ఐ పర్సనల్లీ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ ద కాస్ట్. ఎందుకంటే ఈ మూవీలో మీరు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసేది పెర్ఫార్మన్సెస్. 'రజనీ' గారి పెర్ఫార్మన్స్ గానియండి, 'జ్యోతిక' గారి పెర్ఫార్మన్స్ గానియండి. ఎందుకంటే ఎంతోమంది 'చంద్రముఖి' క్యారెక్టర్‌ని ప్లే చేశారు. రీసెంట్‌గా 'చంద్రముఖి 2లో' కూడా ఒక డిఫరెంట్ పర్సన్ ప్లే చేశారు. కానీ 'జ్యోతిక' గారు ఎలాగైతే ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేశారో అలా ఇంకెవ్వరు కూడా చేయలేకపోయారు. అండ్ నిజంగా చెప్తున్నా చిన్న పిల్లలకి ఇప్పటికి గూడా 'చంద్రముఖి' మూవీ జూస్తే విచ్ ఈస్ అన్ ఔట్‌డేటెడ్ ఫిల్మ్ రైట్ నౌ. కానీ ఈ సిట్యుయేషన్స్‌కి గూడా మనకి ఆ ట్రామా అనేటిది హిట్ అవుతుంది. ఆ నాస్టాల్జియా ఫీలింగ్ ఒస్తుంది. అండ్ ఒక పర్ఫెక్ట్ హారర్ ఫిల్మ్ జూసామన్న ఫీలింగ్ ఒస్తుంది.
అండ్ దీనికి ఎన్ని రీమేక్స్ చేసినా కూడా మళ్ళీ ఈ మూవీని రిప్లేస్ చెయ్యలేరు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ మూవీ ఎందుకు స్పెషల్ అంటే, ఒకప్పుడు ఈ మూవీలో మనకు చాలా ఫేసెస్ తెలీదు. కానీ ఈరోజు వాళ్ళందరూ గూడా టాప్ మోస్ట్ ప్లేసెస్‌లో ఉన్నారు. లైక్ 'జ్యోతిక' గారు, 'రజనీకాంత్' గారు, 'వడివేలు' గారు, 'నయనతార' గారు, 'వినీత్' గారు, 'నాజర్' గారు, 'సోనూ సూద్' గారు. 'సోనూ సూద్' గారైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. కానీ ఈరోజు ఆయన బాలీవుడ్‌లో ఎంత పెద్ద యాక్టరో మనందరికీ తెలిసిందే. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అబౌట్ 'సోనూ సూద్' గారేంటంటే, ఈ మూవీలో ఉన్న టాప్ 2 మూవీస్ రెండిట్లో గూడా ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద టాప్ మోస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ లిస్ట్ ఈస్ 'అరుంధతి.' 2009లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జిక్యూటెడ్ హారర్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్. ఎందుకంటే ఇక్కడ హారర్ ఫిల్మ్‌లో చాలా వరకు మనం క్యారెక్టర్స్‌ని ఎలా చూస్తామంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు హారర్ అంటే ఐ మీన్ ఆత్మలాగా మారడము, దెయ్యంలాగా మారడము. దిస్ ఈస్ ఆల్ ద బేసిక్ ట్రెండ్ విచ్ వి సీ ఇన్ ఎవ్రీ హారర్ ఫిల్మ్. లైక్ 'గీతాంజలి' మూవీ గానియండి, 'చంద్రముఖి' మూవీ గానియండి, ఆర్ ఈవెన్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన 'గృహం' గానియండి. ఇవన్నీ మూవీస్‌లో మనకు చాలా వరకు ఒక పాజిటివ్ క్యారెక్టర్ దెయ్యంగా మారడం చూపెడతారు. అంటే దే హాడ్ దేర్ లైఫ్. దే వర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. సడెన్‌గా ఎవరో వస్తారు, వాళ్ళని చంపేస్తారు బికాస్ ఆఫ్ సంథింగ్. అంటే ఇట్ క్యాన్ బి లవ్, లస్ట్ ఆర్ మనీ. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. దానికోసం వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు దానివల్ల ఒక దయ్యంగా మారతారు. దిస్ ఈస్ ద బేసిక్ స్టోరీ. కానీ 'అరుంధతి' మూవీ ఎందుకు స్పెషల్ అంటే, ది యాంటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ హిమ్సెల్ఫ్ ఎ గోస్ట్. అండ్ ఆ గోస్ట్ ప్రాపర్‌గా ఒక మంచి గోస్ట్, ఏదో మంచిగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న ఆయన చనిపోయి గోస్ట్ అవ్వడం గాదు. ఆయనని చంపేస్తారు. చంపేసినందుకు పగతో గోస్ట్ అవుతాడు. అండ్ ఆ పగతోని ఒక రాజ్యాన్నే అంతం చేస్తాడు. అండ్ అందుకు 'అరుంధతి' ఎలాంటి జర్నీ ఫేస్ చేస్తుంది. అండ్ అలాగే మళ్ళీ తిరిగొచ్చిన ఈ 'పశుపతి' అనే యాంటాగనిస్ట్‌ని ఎలా ఫేస్ చేస్తుంది అనేటిదే స్టోరీ. ఇందులో ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా వరకు ఇన్వాల్వ్ అవుతాయి. ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. చాలా ట్రామా ఇన్వాల్వ్ అవుతుంది. అసలు 'అనుష్క శెట్టి' గారి క్యారెక్టర్‌తో మనం గూడా ట్రావెల్ అవుతాం. అసలు ఒక్క అమ్మాయి ఎలా ఎదుర్కొంటుంది ఇవన్నీ అని జెప్పేసి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో లైక్ ఆ ట్రైన్ ఇన్సిడెంట్ అక్కడక్కడ అరే! మనం అక్కడ ఉండుంటే హెల్ప్ జేయొచ్చు గదా! అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ లెవెల్ రియల్ ఎక్స్‌పీరియన్స్ మనకి ఈ మూవీలో ప్రొవైడ్ జేస్తారు. అండ్ దీన్ని పెట్టుకొని ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే 'సోనూ సూద్' గారి పెర్ఫార్మన్స్. ఆయన 'పశుపతి'గా ఎంత క్రేజీ లెవెల్ ఎగ్జిక్యూషన్ చేశారు ఈ ఫిల్మ్‌లో అంటే, ఈ పాటికి గూడా 'పశుపతి' అన్న పేరు ఇనబడంగానే ఫస్ట్ ఆయన మొఖమే గుర్తొస్తది. ఎందుకంటే వి రిజిస్టర్డ్ హిమ్‌సెల్ఫ్ యాస్ 'పశుపతి.' అండ్ ఆయన ఇచ్చిన పెర్ఫార్మన్స్ గూడా అలాంటిదే. ఈవెన్ హి టెల్స్ ద సేమ్ దట్ వాస్ వన్ ఆఫ్ మై బెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని జెప్పి. అండ్ థాట్ మేడ్ ద ఫిల్మ్ మచ్ మోర్ స్పెషల్. అండ్ ఇందులో చాలా వరకు ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ ఉండింది మూవీలో గూడా. అండ్ చాలా లెజెండరీ యాక్టర్స్ ఈ మూవీలో పెర్ఫార్మ్ చేశారు. కానీ మెయిన్ థింగ్ హియర్ ఈస్ ద విజువల్ ఎఫెక్ట్స్. ఆ టైంలో 2009లో క్రేజీ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ఈ మూవీకి. లైక్ ఆ టోటల్ కోట విజువల్స్ అన్నీ గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ చాలా వరకు రియలిస్టిక్ విజువల్స్ అవి. అంటే వీఎఫ్ఎక్స్ చాలా తక్కువ వాడిన విజువల్స్ అవి. అండ్ అదే గాకుండా ఒక ఫీమేల్ లీడ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ని ఇంత పర్ఫెక్ట్‌గా అది గూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూట్ చేస్తారని ఎవ్వరు అనుకోలేదు. కానీ దాన్ని చేసి చూపెట్టారు. అండ్ ఇందులో చాలా విషయాలు కంబైన్ అయితాయి భయ్య. లైక్ ఇదొక నార్మల్ మూవీ గాదు. ఇందులో బ్లాక్ మ్యాజిక్, రీఇన్‌కార్నేషన్, రివెంజ్ అదే గాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేటివన్నీ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక పర్ఫెక్ట్ హారర్ హైబ్రిడ్ అన్నమాట ఇది. వేర్ ఫ్యాంటసీ ఈస్ మిక్స్డ్ విత్ హారర్ ఫీలింగ్స్. సో దీస్ ఆర్ మై టాప్ 5 పిక్స్ ఆఫ్ ద బెస్ట్ హారర్ మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్. అండ్ ఇవే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. లైక్ 'రాజుగారి గది 1' వాస్ ఎ డీసెంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. 'రాజుగారి గది 2' మీద కంపేర్ చేసుకుంటే. అదే కాకుండా ఎ హానరీ మెన్షన్ టు 'కాంచన' అండ్ థాట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, బెస్ట్ హారర్ మూవీ ఎవర్ మేడ్ బై రాఘవ లారెన్స్ గారు. ఈవెన్ 'కాంచన 2, 3, 10 వచ్చినా కూడా ఐ నెవర్ థింక్ 'కాంచన విల్ బి రిప్లేస్డ్ అగైన్.' ఎందుకంటే 'కాంచన' మూవీ ఏ లెవెల్‌లో ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్స్ అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్రెస్. ఎందుకంటే ఈ రోజు గూడా 'కాంచన' అనే క్యారెక్టర్‌ని గుర్తు చేసుకుంటే మనకి ఆ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్, 'శరత్ కుమార్' గారి పెర్ఫార్మన్స్ అండ్ అదే గాకుండా వన్ ఆఫ్ ది ఫస్ట్ టైమ్ ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్‌ని తీసుకొని మన ముందటికొచ్చారన్నమాట. ఒక డిఫరెంట్ యాస్పెక్ట్‌ని ముందటికి తీసుకొనొచ్చారు. అండ్ ఎవ్రీ పర్సన్ నీడెడ్ టు నో థట్ మెసేజ్. అండ్ థట్ వాస్ ద బెస్ట్ మెసేజ్ లోడెడ్ హారర్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్. చాలా మూవీస్ వచ్చాయి. రీసెంట్‌గా గూడా మనం చాలా మూవీస్ జూసాం. 'అను అనువు' సాంగ్ ఉన్న మూవీ డోంట్ రిమెంబర్ ద నేమ్. బట్ ఈ మూవీస్ అన్నిట్లో 'శ్రీ విష్ణు' గారి మూవీ అది. అందులో గూడా ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ మెసేజే ఉంటుంది. కానీ ఈ మూవీలో ఎలాగైతే మెసేజ్‌ని మనకి పాస్ ఆన్ చేశారో అది వేరే ఏ మూవీలో గూడా చేయలేకపోయారు. అండ్ పర్ఫెక్ట్ హారర్ ఫీలింగ్ గూడా మనకి ఈ మూవీలో వస్తుంది 'కాంచన' మూవీలో. 2011లో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. అండ్ దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ హారర్ అండ్ కామెడీ. ఎందుకంటే వీళ్ళే 'కాంచన 2', 'కాంచన 3' తీశారు.
నాకెందుకో అక్కడ కామెడీ ఎక్కువైపోయి హర్రర్ అనేది తక్కువైపోయిందన్న ఫీలింగ్ వస్తది. మేబీ 'కాంచన 2' మనం ఎంజాయ్ చేసాం. కానీ 'కాంచన 3' వచ్చేసేసరికి అదొక రెగ్యులర్ రొటీన్ ఫిల్మ్ అయిపోయింది. కానీ ద వే 'కాంచన' ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ థట్. సో, మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే మీరు ఈ అన్ని మూవీస్‌లో ఏ మూవీని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశారు? అండ్ వాట్ ఆర్ యువర్ బెస్ట్ హారర్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఒకవేళ మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే ఐయామ్ రెడీ టు మేక్ అనదర్ వీడియో వేర్ వీల్ బి టాకింగ్ అబౌట్ 5 వర్స్ట్ టాలీవుడ్ హారర్ ఫిల్మ్స్ విచ్ వర్ ఎవర్ రిలీజ్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో, ప్లీజ్ డు కామెంట్ ఇట్ డౌన్ అండ్ ఐ విల్ మేక్ థాట్ వీడియో టూ. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఒకవేళ మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. దిస్ ఈస్ యువర్ హోస్ట్ అర్జున్ అండ్ యూ ఆర్ వాచింగ్ ఏ రివ్యూ తెలుగు. మనం కలుద్దాం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోని. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.